రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. షో టైంకి రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు, ఫ్యామిలీ మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? యుఎస్ వెళ్ళాడు, వరుసలు మార్చేశాడు అనుకుంటున్నారా? అదే హీరోయిజం, అదే మేనరిజం, అదే మెస్మరిజం. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. పావును పట్టేవాడు పావు కాటికి చచ్చిపోయినట్టు, దయ్యాన్ని వదిలించేవాడు దయ్యాన్ని చూసి భయపడినట్టు, ఏ జన్మలో ఏం పాపం చేశాను, దేవుడు ఈ జన్మలో నాకు 2 మరదలు ఇచ్చి నన్ను భయపెడుతున్నాడు, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. జనరల్లీ అందరూ వరదలకు భయపడతారు, కానీ నేను మరదలకు భయపడాల్సి వస్తుంది. మై డియర్ వరదల్స్, మరదల్స్. శృంగార వీర, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా నీ స్టైల్, నీ యాటిట్యూడ్ ఏమీ తగ్గలేదు. అందుకే నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు కావాలి. జస్ట్ మినిట్. మ్యామ్, జస్ట్ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పాను, నా ఇష్టాన్ని విను. మీరు నాకు నచ్చలేదు. అయినా నేను నచ్చలేదు అంటున్నావు అంటే నేను కాకుండా నీకు ఎవరైనా ఇష్టమా? హాయ్, నేను తెలుసు, నా కోయాంకర్ శ్రవంతి చొక్కవరపు రెడ్డి. ఎందుకు వచ్చావు? నేను రాకపోతే మళ్ళీ నా ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారని. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. గుడ్ జాబ్, గుడ్ జాబ్. నీ అందం ఆడదాన్నైనా నాకే అసూయ పుడుతుంది. నీ కళ్ళు, చిరుత కళ్ళు, ఆ కళ్ళతో ఎంత అందాన్నైనా తినేయచ్చు. రాముడికి ఒకటే బాణం, ఒకటే సీత. ఆ సీత నేనే. నీ బాణం దాని మీదకి వేసావంటే చచ్చి ఊరుకుంటుంది. వేయి బావా, ప్రేమ బాణం నా మీదే వదులు. ఆయన వదిలేస్తే అన్నీ వేస్తాడు. దాన్ని పెళ్లి చేసుకుంటే ఎవ్వరు రారు బావా. నన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గర 5-6 మంది హీరోయిన్లు ఉన్నారు. హీరోయిన్ ఉన్న ఏ సినిమా అయినా హిట్ అవుతుంది, కానీ సినిమా ఉండాలంటే హీరో ఉండాలి. కాదు, ఇప్పుడు నిజంగా మీ ఇద్దరికి అంటే ఒకళ్ళు పొరపాటున మీ ఇద్దరికి పెళ్లి అయిందనుకో, ఇన్ ఫ్యూచర్ లోని హీరోయిన్లు హీరోలు వస్తారా? అవును, వస్తారు. సరే, ఫస్ట్ వాళ్ళు తీసుకురండి. అసలు వాళ్ళు ఏ లెవెల్లో తెలుసు మీకు అనేది నేను తెలుసుకోవాలి కదా. దాని తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. సార్, చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీ పాటలకి. అసలు నేను ఆ పాట ఏంటది, రాచిలక నువ్వే రావాలి, రాగాల నువ్వే రావాలి. నీకు రావాలి అలవాటు అయిపోయిందా? ఏ రావాలి కాదు, కావాలి కావాలి. కౌశల్ గారు, యా, మీతో మాట్లాడాలి సార్. ప్లీజ్. జాగ్రత్త, వెనకాల ఆర్మీ. మనోడికి లేదంటే సుధీర్ అన్నని ఒలింపిక్స్ కి పంపిస్తే గోల్డ్ మెడల్ తెస్తాడు. జై సుధీర్ అన్న. ఏ ఇంకొకటి వచ్చింది. సుధీర్ అన్న, ఎయ్యి అంటే ఎయ్యా వెయ్యా వెయ్యా. ఇదేదో మీరు కావాలని ప్లాన్ చేశారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నన్ను బ్యాడ్ చేయడానికి. చెయ్యక్కర్లేదు, ఆల్రెడీ బ్యాడే కదా నువ్వు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొంచెం లేడీస్ తో మాట్లాడచ్చు. ప్లీజ్ ప్లీజ్. సుధీర్ అన్న ఏయ్, సుధీర్ అన్న ఏయ్. అమ్మో, మీరు క్లాసికల్ డాన్సర్ కదా? మీకెలా తెలుసు? అంటే రాగానే నమ్మలే డాన్స్ చేసినట్టు డాన్స్ చేస్తే. హలో, ఇక్కడ కూడా క్లాసికల్ డాన్సరే. ఇంత క్లాసిక్ గా ఉన్నారు కాబట్టి మీరు క్లాసికల్ డాన్సర్ నాకు తెలుసు. అసలు బేసికల్ ఈ నెమలను బయటికి తీసుకొద్దామని ఈ నెమలతో మాట్లాడాను. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అందరు టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి కదా. అంత చెమట వచ్చేలాగా వేస్తున్నావు, ఇందాక నుంచి చూస్తున్నాను. నాకు లేడీస్ తో మాట్లాడాలంటే నిజంగా టెన్షన్, చెమటలు వస్తాయి మాట. మీకు లేడీస్ మాట్లాడే టెన్షన్. ఎక్కడ షో వెళ్ళినా మీకు అమ్మాయిలు కావాలి తోడిగా. ఇక్కడ ఈ అమ్మాయిలు పెట్టుకున్నారు. స్క్రిప్ట్ నాకు కూడా చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కదా.
అయినా ఇందాక నుంచి మేము చెప్తున్నాం కదా నువ్వు మాకు నచ్చావు అని చెప్పి ఏంటి జూనియర్ ఆర్టిస్టులతో నీకు గోల? మా వైపు హీరోలు ఉన్నారు. హలో, ఎవరైనా హీరో లాగా ఉన్నారా ఇక్కడ? ఒక్క పర్సన్ కూడా హీరో లాగా? హలో, మీరు ప్రొడక్షన్ చీఫ్ లాగా ఉన్నారండి. హలో, మీరు సరిగ్గా కళ్ళతో చూసారో లేదో మా వైపు ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక అల్లు అర్జున్. మీరు మాటల వరకే పరిమితం అని నాకు తెలుసు. రౌండ్ గెలుస్తా, సుధీర్ బావని పెళ్లి చేసుకొని చూపిస్తా. నాకు అర్థమైంది ఏంటంటే మీరు హీరోలు గొప్ప అంటున్నారు, మీరు హీరోయిన్లు గొప్ప అంటున్నారు. మేము రౌండ్ గొప్ప అంటున్నాం. రౌండ్ సుధీరన్న ఇవాళ ఎందుకో ఎపిసోడ్ మొత్తం బ్యాడే. ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ హీరోస్ వర్సెస్ హీరోయిన్స్, ఎవరు గెలుస్తారో వాళ్ళు గొప్ప లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, మన గేమ్ లోకి వెళ్ళాలి. రౌండ్ 1 మొదలు పెట్టాలి అని అంటే సాంబా రావాలి. కాబట్టి సాంబా సుధీర్, నాకే అబ్బాయి తెలుసు, పేమెంట్ తీసుకుంటారు తప్ప పర్ఫార్మెన్స్ ఏం చెయ్యరు, ఊరికే వేస్ట్. మీరందరూ ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? భిక్షు యాదవ్. ఎస్, ఎవడాడు? గుంతలక్కడి గుల గుల గుల. ఏంట్రా నీ గుంతలక్కడ గులగులగులా? నీ గుల ముందర నా గులెంతన్నా? ఇప్పుడే నువ్వు భిక్ష యాదవా? భిక్షు యాదవ్ కాదు, రాజు యాదవ్. నేను ఈ మధ్య నా రౌడీజం చేసే ఎవరు నమ్మట్లేదన్నా, అందుకే దొంగతనం స్టార్ట్ చేశా. అసలు ఏం చేసి దొరికిపోయావు చెప్పు. పలక్నామాలో బ్రేకింగ్ న్యూస్. చైన్ లాగారు కదా? అవును, చైన్ లాగారు. ఎవరో కాదు, నేనే. చైన్ లాగా ఎలా దొరికిపోయావు? అంటే నేను లాగింది మెల్లో చైన్ కాదన్నా, ట్రైన్ చైన్. ఇది పాత పంచే కదరా? ట్రైన్ కొత్తదన్నా, వందే భారత్. జిప్పని పొద్ది. నిన్న నైట్ నా రూమ్ లోకి నేను పడుకొని ఉంటే ఒక బ్యాచ్ వచ్చింది. 30 మందిని సింగిల్ హ్యాండ్ తో చంపేశా. ఎవర్రా? మాఫియానా? కాదు, మరి ఎవర్రా? దోమలు. ఇది పాత పంచే కదా? దోమలు కొత్తాయి. నువ్వు ఎంట్రీలోనే ఇంత బ్యాడ్ అవుతావు నేను అనుకోలేదురా. నీతో తిరిగితే బ్యాడ్ కాకుండా ఇంకేమవుతావా? నాకు ఒక చిన్న దొంగతనం చేయాలని కోరికన్నా. ఏంటది చెప్పు. ఏందన్నా, నీ ఫోన్ లో నెంబర్లు ఉన్నాయి కదా, ఏ మిషన్లు అన్నా కుట్టు మిషన్ల కన్నా ఎక్కువ ఉన్నాయా? ఒక్క నెంబర్ ఇచ్చావు అనుకో, కొట్టుకుంటా పోతా ఉంటా. ఏంటి సుధీర్, నిజంగా అన్ని నంబర్స్ ఉన్నాయా? కుట్టు మిషన్లు అన్ని